హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకు ఒక వీడియో తీసుకొచ్చాను అనమాట. ఆ వీడియో ఏంటంటే ప్రాబ్లం అనమాట. సో టార్షన్ షాఫ్ట్స్లో ప్రాబ్లం. సో ప్రాబ్లం వచ్చేసి మనకి ఫైండ్ ద పవర్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ బై ఎ షాఫ్ట్ ఆఫ్ 60 mm diameter at speed of 100 rpm if the permissible shear stress is 50 Newton per mm square. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ గివెన్ డేటాలో సొల్యూషన్లు ఏమేమి ఉన్నాయంటే మనకి ఫస్ట్ వచ్చేసి డయామీటర్ ఇచ్చాడు. షాఫ్ట్ డయామీటర్ 60 mm. అలాగే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు 50 Newton per mm square ఇచ్చాడు, అంటే షియర్ స్ట్రెస్ అనమాట. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100 rpm ఇచ్చాడు, 100 rpm. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూలో 3 ఉన్నాయి అన్నమాట. షాఫ్ట్ డయామీటర్, టార్క్ టౌ, తర్వాత స్పీడ్ ఉంది. సో దీంట్లో మనకి కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టీ ఫైండ్ అవుట్ చేయాలి. టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డీక్యూ వాల్యూ అనమాట. సో పవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ స్పీడ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో క్యాపిటల్ టీ, దీన్ని టార్క్ క్యాపిటల్ టీ అంటారు. సో ఇక్కడ ఈక్వేషన్ డయామీటర్ ఇచ్చాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ టీ కాబట్టి, సో దీంట్లో టార్క్ టౌ 5/d³/16 అనే వాల్యూ ఉందన్నమాట. సో ఇక్కడ 5/dq అంటే మనకి 60 ఉంది. సో దీన్ని హోల్ చేసుకుంటే 60 అనమాట. సో ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం మనం అక్కడ ఇది టార్క్ టౌ కూడా ఉంది కాబట్టి ఇంటూ 60 వాల్యూ, ఇది 60 కదా, సరే 50 వాల్యూ. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఎంత చూద్దాం. 5 × 60 460 / 4 × 50. సో ఈ వాల్యూ మనకి క్యాలిక్యులేషన్ చేసి వచ్చిన వాల్యూ ఇంటూ 60 కాబట్టి /16 ఉంది ఇక్కడ, /60 వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి వాల్యూ 21 అలా వచ్చిందనమాట. మళ్ళీ క్యాలిక్యులేషన్ చేద్దాం, మిస్టేక్ ఏదో వచ్చినట్టు అనిపించింది. πd³/4 54.2. into 50. సో 21.21205751 వచ్చింది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 21.2057 న్యూటన్ mm ఇచ్చింది. దీంట్లో మనం న్యూటన్ మీటర్ కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 2120.57 న్యూటన్ మీటర్గా కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు టీ వాల్యూ ఉంది కాబట్టి మనం పవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ వచ్చేసి P = 2/n/T/60. సో ఈ వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూస్ ఏమున్నాయంటే 2π ఉంది, n అంటేనేమో మనకి 100 rpm ఇచ్చాడు, ఇంటూ టీ వాల్యూ వచ్చేసి 212057 / 60. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి పవర్ వస్తుంది అనమాట. చూద్దాం. 21 × 100 × 2 × π / 60. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి కిలోవాట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి, సో 22.2 kW వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ 1000 కూడా వేస్తాం వాల్యూ. సో P = 22.2 kW. సో పవర్ అనేది ఇంత ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. ఇది ఆన్సర్. P = వాల్యూ ఇచ్చిన ప్రాబ్లంకి. సో ఇది ఫైండ్ ద పవర్ ట్రాన్స్మిట్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ బై ఎ షాఫ్ట్ 60 mm diameter at speed of 100 rpm if the permissible shear stress is 50 newtons per mm square.
సో దీనికి ఆన్సర్ వచ్చేసి పీ వాల్యూ ఇది. ఇక్కడ టీ వాల్యూ వచ్చేసి మనకి ఇది అనమాట. సో ఈ విధంగా చేస్తున్న ప్రాబ్లమ్స్. సో దీంతోపాటు ఇంకో ప్రాబ్లం కూడా కంటిన్యూగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.